హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్. ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. తమలపాకులపై దీపాన్ని వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. తమలపాకు కాడలు పార్వతీదేవి కొలువై ఉంటుందని, తమలపాకు చివరిలో లక్ష్మీదేవి ఉంటుందని, మధ్యలో చదువుల తల్లి సరస్వతీదేవి నివాసం ఉంటుందని విశ్వసిస్తారు. అలాంటి తమలపాకులపై దీపం వెలిగిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట. ఎటువంటి వాటిని ఎంచుకోవాలంటే, తమలపాకు చివర్లు విరిగిపోకుండా తాజాగా ఉండేలా చూసుకోవాలి. చివర్లు లేని తమలపాకులను ఎప్పుడు పూజకు ఉపయోగించకూడదు. అయితే ప్రస్తుతం దీనికోసం మనం తమలపాకులపై కాడను తుంచుకోవాలి. అలా తుంచిన 6 కాడ నెమలి పించం వలె పూజకి ముందున్న ఓ టేబుల్పై సిద్ధం చేసుకోవాలి. దానిపై మట్టి ప్రమిదను ఉంచి తుంచిన 5 తమలపాకుల కాడలు మట్టి ప్రమిదల్లో వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. అలా నువ్వుల నూనెతో ఉన్న తమలపాకుల కాడల నుంచి మంచి వాసన వస్తుంది. ఈ వాసన పీల్చడం ద్వారా ఆరోగ్యానికి మేలు కలుగుతుంది, సంతోషాలు చేకూరుతాయి.